వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తుంది. అంటే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలకు ఎంతవరకు 6 గ్యారంటీలు అనేవి అమలైనవి కాలేదు, ఎంతవరకు చేరినాయి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారంటీలు ప్రజలకు ఇస్తామని చెప్పారు. అవి ఇంప్లిమెంట్ అయినట్లున్నాయి ఈ రాష్ట్రంలో? ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి కాలే, సంపూర్ణత లేదు. ప్రతిదీ ఆరంభ శూరత్వమే. వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దానికి గద్దెనెక్కిన తర్వాత అమలు చేసే తీరికి అసలు పొంతన కూడా లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రజలందరూ లబ్ధిదారులే అంటారు. ఇవాళ అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చే సమయానికి అందులో కొర్రీలు పెట్టి ఎట్లా ఎగవేతలు, ఎట్లా కోతలు, ఏ విధంగా ఉండాలనేటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలు కోతలు ఎట్లా ఉంటాయో ఇలా పథకాల యొక్క అమలు తీరు కూడా గట్లే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా రుణమాఫీ అన్నారు, అప్పుడో ప్రతి రైతుకు రుణమాఫీ అన్నారు. అమల్లోకి వచ్చేటువంటి సందర్భంగా మాత్రం మార్గదర్శకాల్లో వారు చాలా స్పష్టంగా రేషన్ కార్డు ప్రమాణికం తీసుకొని కుటుంబానికి ఒకరికే అన్నారు. 2 లక్షల వరకు అన్నారు. ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు 52% గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 లక్షల పైచీలకు డబ్బులు కట్టినటువంటి రైతులు కూడా ఇలా దివాలా తీసి ఇబ్బందులు పడి వారు చాలా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. అంటే మీరు అంటున్నారు, అంటే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు అని మీరు అంటున్నారు. అంటే 80% రుణమాఫీ అయిపోయింది రైతులకు అని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రైతులందరూ పండుగ చేసుకోవాలని చెప్పేసి సీఎం అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఏ గ్రామంలో రైతులు రుణమాఫీ సందర్భంగా రైతులు పండుగ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించిందా? చివరికి రైతు పండుగ పేరు మీద 3 రోజుల పాటు మహబూబ్నగర్ వేదిక మీద రైతు పండుగ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, వ్యవసాయ శాఖ, అందులో రిలీజ్ చేసినటువంటి చెక్కు ఇప్పటికి అమలైందా? 4 లక్షల మందికి 4వ విడత మీరు రిలీజ్ చేస్తున్నాం, 3,000 కోట్ల పైచిలకు అని చెప్పి రేవంత్ రెడ్డి మరి పెద్ద డ్రామాలు డాంబికాలు చెప్పారు కదా. ఒక్కరికైనా ఆ డబ్బులు పడ్డాయా? ఇవాళ ఈ రాష్ట్రంలో మొన్న 4వ విడత విడుదల చేసినటువంటి డబ్బులు ఏ ఒక్క గ్రామంలో ఒక రైతు కూడా డబ్బులు వల్ల ఇప్పుడు కూడా 2 నెలలు అవుతుంది చెక్కు షో చేసి ఇప్పటివరకు. అదే పద్ధతిలో ఆలోచిస్తే ఏ గ్రామానికైనా వెళ్ళండి, తెలంగాణ మారుమూల పల్లెల్లో, ప్రాంతాల్లో, తండల్లో 50% దాటిన గ్రామం ఎక్కడ కూడా లేదు. వాళ్ళు చెప్పి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తారా? చెప్పి వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు చెప్పమని చెప్పండి, గ్రామ సభలకు రమ్మని చెప్పండి. వాళ్ళ అధికార పార్టీ శాసనసభ్యులను, వారు మంత్రులు వస్తే తెలుస్తుంది. 100 మంది పోలీసులు పెట్టుకుని గ్రామాలకు రావడం కాదు. పోలీసులు లేకుండా గ్రామ సభలకు రమ్మని చెప్పండి, అక్కడ అడగమని చెప్పండి, చేతులు ఎత్తమని చెప్పండి, ఎంతమంది రుణమాఫీ అయిందో అడగమని చెప్పండి. అట్లా అడగకుండా తప్పించుక తిరిగి రోజు పత్రికలకే పరిమితమై పాలన జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ పథకం కూడా అమలు కావటం లేదు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంటే పట్టదారునికి రైతు భరోసా పైసలు ఇస్తాము, కౌలుదారుని గీడ ఇస్తామని చెప్పారు. మళ్ళీ అదే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖకి సంబంధించిన మంత్రి అంటున్నాడు, అంటే పట్టదారుడు తీసుకుంటాడా కౌలుదారుడు తీసుకుంటాడా మీరే తెలుసుకోవాలంటుండు. ఈ వాక్యాలను ఎట్లా చూడొచ్చు? మళ్ళీ చాట్ల తౌడు పెట్టి కొట్లాడబెట్టించిన పరిస్థితి ఉంది. రైతులను అవమానపరచడం, అది ప్రభుత్వం అట్లా మాట్లాడడం అంటే రైతులను అవమానపరచడమే. అంటే కౌలు రైతులను పట్టా రైతు ఇద్దరు కొట్టుకోమని చెప్తున్నారా, తనుకోమని చెప్తున్నారా? మీరు ఇచ్చేటువంటి ముష్టి 12,000 రూపాయలకి ఆనాడు ఏమన్నారు మీరు? 15,000 రూపాయలు రైతుకు 15,000 ఇస్తాము, కౌలు రైతుకు 15,000 ఇస్తాము, మొత్తం 30,000 ఇస్తాం అన్నటువంటి ఆ విధవ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ మాట తప్పితే విధవ అనుకుంటే ఏమంటారు? రైతులను మోసం చేయవచ్చా? వాళ్ళు సమాజానికి పట్టేడు అన్నం పెట్టేటువంటి రైతులు వాళ్ళను ఈ రకమైన మోసపూరిత మాటలతోటే చెప్పేదానికి అమలయ్యేదానికి పొంతన లేదని చెప్పి ఇలా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులందరికీ అర్థమైంది. ఇవాళ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక కొత్త దుకాణం పెట్టింది. ఏమని? ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ప్రతి వ్యవసాయ కూలికి 12,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పని 20 రోజులు చేసి ఉండాలి, అది పోయిన సంవత్సరం చేసి ఉండాలి. అలాంటి రూల్ ఎక్కడ ఉంటుందండి? గత సంవత్సరం కూలి చేసిన వాళ్ళకే ఈ సంవత్సరం కూలీగా గుర్తిస్తాం, నంబర్ 1. అది కూడా 20 రోజులు పని దినాలు దాటిన వాళ్ళకే ఇస్తాం. అంటే 19 రోజుల కూలికి పోతే ఇవ్వవా? వారు కూలి కాదా? వ్యవసాయ భూమి అసలుకే లేని వాళ్ళ గుంట భూమిని కూడా ఇయ్యం అంటే ఎకరం ఉన్న వాళ్ళు కూలికి పోతలేరా? 2 ఎకరాల రైతులు కూలికి పోయే పరిస్థితి లేదా? కాబట్టి నిజమైన వ్యవసాయ కూలీలను గ్రామ సభల ద్వారానే గుర్తించాలి. ఇది బీఆర్ఎస్ డిమాండ్. అంటే ఒకటి, మీ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అట్లా జాబ్ కార్డు ఉన్న వాళ్ళు? టోటల్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు పెట్టే కండిషన్ కరువులు మీ జిల్లాకు సంబంధించి? ఒక అంచనా చెప్తున్నామండి. వరంగల్ జిల్లా ర్యాండమ్ చెక్ చేసినాం పార్టీగా. సో అధికారుల సమాచారం కూడా తీసుకున్నాము. 11 మండలాల్లో 11 గ్రామాలను, ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నామండి. మొత్తం జాబ్ కార్డ్స్ 5,800 పైచిలకు జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఆ 11 గ్రామాల్లో. అందులో అసలే వ్యవసాయ భూమి లేనటువంటి కూలీల సంఖ్య
భూమి అసలే లేని జీరో ల్యాండ్ వాళ్ళ సంఖ్య తీసినప్పుడు అందులో ప్రధానంగా 670 మంది అట్లా వస్తున్నారు. అందులో 20 రోజుల పని దినాలు పోయిన సంవత్సరం చేసుంటేనే అని అంటే అందులో 320 330 మంది వస్తున్నారు. ఈ 330 మంది కాదు, 330 కుటుంబానికి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు అప్పుడు ప్రతి వ్యవసాయ కూలి అన్నాడు. అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఇప్పుడు ఒకరికే ఇచ్చి దులుపుకుంటున్నాడు కదా. ఇలాంటి మోసపూరిత మాటలు అమలు చేయడానికి, అన్ని మోసాలే అమలు చేయడానికి, ప్రభుత్వం పథకాల హామీ నుంచి ఎస్కేప్ కావడానికి అత్యంత పవిత్రమైన రాజ్యాంగ అమల్లోకి వచ్చిన జనవరి 26 ఎంచుకోవడం దురదృష్టకరము. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానపరచడమే అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అంటే ఇప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు 2 సార్లు ఇప్పటికీ పంట సాయం కింద పైసలు గత ప్రభుత్వంలో ఇచ్చింది. అంటే ఇప్పటికి కూడా ఈ సహాయం రాలేదు అని చెప్పేసి రైతులు అంటున్నారు. కానీ మరి దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు. ఇప్పుడు 26 తారీఖు అంటున్నారు. ఆ 26 తారీఖు నాడన్నా ఆ రైతుల అకౌంట్లకు ఆ డబ్బులు వస్తాయా? అంటే జనవరి 26 అయితే ట్రిగ్గర్ నొక్కుతారు, రేవంత్ రెడ్డి గారి పాట వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ట్రిగ్గర్ బంద్ అవుతుంది, ఎవరి ఖాతాలో డబ్బులు రావు. ఇది సత్యం. గతంలో ఇట్లా చాలా జరిగింది. ఇదివరకు ఇలాంటి ట్రిగ్గర్ చాలాసార్లు నొక్కారు. రేవంత్ రెడ్డి గారి పాట వచ్చింది కానీ పైసలు మాత్రం రాలేదు. ఇది సత్యం. రేపు 26 తారీఖు నాడు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా వేదిక జనవరి 26. మేము అందుకే తప్పుపట్టి ఏంటంటే పవిత్రమైన రోజున అపవిత్రం చేయకయా, మీరు అమలు చేయనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి మోసపూరిత మాటలను మీరు పథకాల రూపంలో జనవరి 26న మీరు చేయడం కరెక్ట్ కాదు. ముందుకు రండి, ఇంకా ముందే వచ్చి చేయండి, మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలు కూడా చూస్తారని చెప్తున్నాం. అంటే చివరిగా అంటే తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, ఓన్లీ రైతు భరోసా పైసలు అడుగుతలేరు ఈ రాష్ట్రంలో, కేవలం బోనస్ పైసలు అడుగుతున్నారు అంటున్నాడు. అంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అడ్లే వండిస్తారా? అంటే ఆయన మాట్లాడడానికి ఒక రైతుని కూడా లేపి నిండు సభలు అడుగుతున్నాడు. చెప్పన్నా నువ్వు బోనస్ పైసలు కావాలంటున్నావు కదా అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ రైతులందరూ ఏమనుకోవాలి? ఈ వాక్యాలపై ఎగవేత ముచ్చట్లు, తప్పుడు ముచ్చట్లు, తప్పుడు మాట అది. ఎందుకంటే ఇలా బోనస్కు రైతులు ఆశపడే పరిస్థితులు లేరు. ఇలా బోనస్ మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అది మీరేం చెప్పిన సన్నాలు పండిస్తేనే అన్నారు. ఎన్నికలప్పుడు ఏమన్నారు? ప్రతి ధాన్యానికి అన్నారు, అంటే ప్రతి దొడ్డు సన్నాలు రెండింటికి అన్నారు. వరికి అన్నారు, మొక్కజొన్నకు అన్నారు. మొక్కజొన్నకు 330 రూపాయలు ఇస్తామన్నారు. వరి పంటకు 500 ఇస్తామన్నారు. పత్తి పండిస్తే 425 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా కందులకు చెప్పిన 600 రూపాయలు. అన్ని పంటలు చెప్పారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏమైంది? ధాన్యానికి పరిమితం చేసిండ్రు. ధాన్యం తర్వాత ఏమైంది? అందులో సన్నాలకు పరిమితం చేసిండ్రు. సన్నాలు పండించిన తర్వాత ఏమైంది? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మేము 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం సన్నధాన్యం అన్నారు. ఇవాళ ఎంత కొన్నారు? వాళ్ళ తెలివికి 20 లక్షల మెట్రిక్ టన్నులు దాటలే. కారణం ఏంది? పీపీసీ సెంటర్లను, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను డిలే చేసేళ్ళు. డిలే కావడం వల్ల ఏమైంది? రైతులందరూ కూడా ఆతృతతోటి పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. తర్వాత వీళ్ళు చివరి కాంటాలు పెట్టిళ్ళు. భారం పడద్దు, బోగస్ కావాలి, బోనస్ ఎగబెట్టాలని చెప్పి. వాళ్ళకి సిగ్గుంటే ఇంకా బోనస్ పైసలు 2 నెలలు అవుతుంది రైతుల పంట తీసుకొని. 2 నెలలు అయినా కూడా రైతులకు ఇంకా 360 కోట్ల రూపాయల బోనస్ బకాయి పడ్డారు. దానికి బాధ్యుడే కూడా తెలియదు. పంట తీసుకుని వెళ్ళిపోయిళ్ళు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం బోనస్ పేరు మీద డబ్బులను చెల్లించలేదు. ఇది పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు మళ్ళా జనవరి 26 తారీఖు నాడు రైతులను పెద్ద ఎత్తున మోసం చేయడానికి మళ్ళీ ముందుకొచ్చింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.